హాయ్ అండి. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనమాట. సో మేమైతే ఇలాగా మా తోటకైతే వెళ్ళామన్నమాట. సాయంత్రం 5:30కి ఆ టైంలో అయితే వెళ్ళామన్నమాట. చాలా ఫ్లవర్స్ రోజు వస్తున్నాయి కదా అని ఈరోజు అయితే వెళ్ళాం సాయంత్రం పూట. నేనే ఫ్లవర్స్ కోద్దామని అక్కడికి వెళ్ళి చూస్తే రోజ్ ఫ్లవర్స్ సీజన్ అయితే అయిపోయింది కాబట్టి సో మాకైతే కొన్నే దొరికాయి అనమాట. సో 3 వచ్చేసరికి వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే దొరికాయి, ఒక 3 వచ్చేసరికి పింక్ కలర్ ఫ్లవర్స్ దొరికాయి అనమాట. సో చాలా అప్సెట్ అయిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళి చూడంగానే అన్నీ ఒక్కొక్కటే ఉన్నాయన్నమాట. అప్పటికి సీజన్ అయిపోయింది, ఇంకా అన్నీ దున్నిచ్చేసేసారనమాట. సో ఇలా కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకొని ఇలా చూడండి, చాలా పెద్ద ట్రీ పెరిగిందనమాట. ఇలా నాటు గులాబీ అయితే మంచిగా ఒక 3 అయితే కోసుకున్నాం. ఇంకా అక్కడే ఉన్నటువంటి ఇలా కొన్ని కనకాంబరాల చెట్లు, అదేవిధంగా కొన్ని అయితే ఇలా అరటి చెట్లు, ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో అన్నీ అయితే సీజన్ అయిపోయింది. కాపు అయితే పైన ఒక గల అయితే ఉందన్నమాట. అటు పక్క చిన్నదన్నమాట, ఒక గల మేము ఆల్రెడీ కోసుకున్నాము. సో ఇలా రోజు చాలా ఫ్లవర్స్ వస్తుంటే చాలా ఉంటాయేమో అయితే ఎక్స్పెక్ట్ చేసేలా. ఈసారి మాత్రం చాలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు అయితే మీకు వీడియో అయితే పెడతాను. బంతి చెట్లు ఇలా చాలా చెట్లు అయితే వేస్తామన్నమాట. సో వీటిలో వచ్చేసరికి ఇలా 3 వచ్చేసాయి. సో కొన్ని అయితే కూరగాయలు కూడా వేసామన్నమాట. సో టమాటా, పచ్చిమిర్చి, చిక్కుడు ఇలాంటివి కూడా వేసామన్నమాట. సో చాలా వాటికి ఇప్పుడు రేట్ తక్కువగా ఉంది కాబట్టి టమోటాలు ఇలాంటివన్నీ అయితే దున్నిచ్చేసామన్నమాట. సో కిలో వచ్చి 10 రూపీస్ అలా ఉందనేసి మేమైతే ఇంకా వాటిని వదిలేసామన్నమాట. సో ఇలా కొన్ని అయితే ఫామ్లు అయితే వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో అనుకోకుండా అయితే తోటకైతే వచ్చామన్నమాట. ఇంకా దానిలో పనిగా వీడియో కూడా తీసుకుందామని అయితే అనుకున్నాము. అక్కడ చూస్తే ఒక ఫ్లవర్స్ కూడా లేవు. ఇంకేముందిలే అంటే సో లేవు కదా, ఇక ఈసారైనా నెక్స్ట్ వీడియోలో అయినా కానీ మంచిగా ఫ్లవర్స్ అన్నీ వచ్చినప్పుడు అయితే మంచిగా పెడదామని అయితే అనుకున్నాం అనమాట. సో కొన్ని ఫ్లవర్స్ కూడా కోసుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇలా జామ చెట్లు అనమాట. సో 2 వేసామన్నమాట. చాలా స్వీట్గా ఉన్నాయన్నమాట. సో వాటికి ఒక 10-15 వరకు అయితే ఇలాగ జామ పండ్లు వచ్చాయి. ఇప్పుడే పూత పిండి అయితే ఇప్పుడే వచ్చిందనమాట. సో చూడండి ఇలాగ మంచిగా చాలా వచ్చాయన్నమాట. సో ఇవి వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే చేసి ఖచ్చితంగా పెడతాను. మధ్యలో మా బావ అయితే షటర్లు వేస్తూ ఉన్నాడు అనమాట. సో మునగాకు కూడా మాకు అవైలబుల్గా ఉందన్నమాట. సో మునగాకుతో అయితే మునగాకు పొడి చేయమే అని అడుగుతున్నాడు. సో మునగాకుతో అయితే మునగాకు పప్పు, పరోటా ఇలా అయితే చేస్తానమాట. సో ఇక చివరిగా అయితే ఇలాగ చాలా కూరగాయలే వేసామన్నమాట. సో దోసకాయలు, కొన్ని బీరకాయలు, దొండకాయలు, సో బెండకాయలు, చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుళ్ళు ఉంటారు కదా, ఇలా చాలా కూరగాయలే వేసామన్నమాట. అన్నీ అయితే తీసేసామన్నమాట. సో వాటి కాప్ అనేది అయిపోయింది. టొబాకో కూడా వేసామన్నమాట, వాటిలో కూడా అయిపోయింది అనమాట. ఆల్రెడీ మేము ఒక అరటి గలను అయితే కోసాము, చాలా స్వీట్గా ఉంది. సో స్వయంగా మన తోటలో పండినటువంటి అరటి గలనమాట అవి. సో ఇప్పుడు వచ్చాక 2 ఉన్నాయన్నమాట. అవి ఎప్పుడు వస్తాయో మరి. సో ఇవేనండి పుల్లలు వేసి కట్టే ఆకు అనమాట. ఇవి మంచిగా స్మెల్ వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు అస్సలు రావట్లేదు. వీటిని కూడా కొన్ని అయితే తెంపుకొని వచ్చేసాను అనమాట. ఇంకొకటి వచ్చేసరికి బాగా లాస్ట్ ఇయర్ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు పూల దండలో వచ్చిందనమాట ఈ లీవ్స్ అన్నీ. సో వాటిని కూడా తెంచి అయితే ఇక్కడ నాటాము. చాలా వచ్చిందనమాట. అవి ఒక చిన్న మొక్క నాటితే చాలు, ఒక కొమ్మ నాటినా చాలన్నమాట. చాలా పెద్ద బ్రాంచ్ లాగా మొత్తం అయితే ఇలా అల్లుకుందనమాట. వాటిని కూడా పూలలో కట్టుకోవచ్చు అని అయితే నేను వాటిని కూడా కొన్ని అయితే తెంపుకొని వచ్చాను. సో ఇవన్నమాట మనకు వచ్చింది. ఇలా కొన్ని ఫ్లవర్స్, మునగాకు ఇలా అయితే తీసుకొచ్చా. చూడండి మిరప చెట్లు కూడా అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి మనం తినేవి అనమాట, తేజ అయితే కాదు. సో వీటికి కూడా రేట్ అయితే లేదనమాట, కోయడమే ఆపేశారనమాట. సో టమాటాలు అయితే నిన్ననే కోసేశారు. సో కొన్ని ఉంటే వాటిని చూపిస్తున్నా చూడండి. చాలా రెడ్గా అయితే పండిపోయాయి, అసలు రేట్ అనేది లేదు కాబట్టి ఇలా. సో వీటిలో కలుపు మొక్కలు కూడా వచ్చాయన్నమాట, వాటిని కూడా తీయించలేదు. సో వాటికి వచ్చే మనీ కూడా ఇలా కలుపు తీయించడానికి అయిపోతున్నాయి అనేసి తీయలేదనమాట. సో రేట్ కూడా లేదనేసి ఇక వాటిని వదిలేసామన్నమాట. సో ఇలా కొన్ని అయితే ఇలా మంచిగా అయితే కోసుకుంటున్నామన్నమాట. మా బావ మాత్రము ఏ పచ్చిమిరకాయలు, టమాటాలు ఎవరు చూస్తారే, వాళ్ళకి తెలియదా పచ్చిమిరకాయ టమాటా నువ్వు చూపించకపోతేనైతే మధ్యలో ఎలా సెటర్లు వేస్తూ ఉన్నాడు అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.